అప్లాయిగుంటలోని శ్రీ సుదర్శన యోగ నరసింహస్వామి వారి దేవాలయంలో గోదా కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. అప్లాయిగుంటలోని శ్రీ సుదర్శన యోగ నరసింహస్వామి వారి దేవాలయంలో గోదా పరిణయ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవాలను ఆలయం నుంచి పరిణయోత్సవ మండపానికి వేంచేపుగా తీసుకువచ్చారు. అక్కడ విశేష పూలమాలలతో దివ్యాలంకారాలు చేశారు. ఈ సందర్భంగా తిరుపతికి చెందిన యువ శతావధాని ప్రవచనకర్త ఉప్పలదడియం భరత్ శర్మ గోదా కళ్యాణంపై ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. గోదాదేవి భక్తి, కలియుగంలో దేవాలయాల ప్రాముఖ్యం, నవవిధ భక్తి మార్గాలు, రంగనాథ స్వామి వైభవం గురించి వారి ప్రవచనంలో కూలంకషంగా వివరించారు. ప్రవచనానంతరం గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు పుష్పమాలికలను సాంప్రదాయబద్ధంగా నృత్యాలు చేస్తూ స్వామి అమ్మవార్లకు అలంకరించారు. అనంతరం గోదా కళ్యాణంకు హాజరైన భక్తులకు పెళ్లి భోజనాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అప్లాయిగుంట శ్రీ సుదర్శన యోగ నరసింహస్వామి మందిర నిర్వాహకులు లక్ష్మీ రంగనాథ్, శ్రీదేవి, చిగూర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు, భాగవతుల జయలక్ష్మి, మాధవి, సరళ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అప్లాయిగుంట శ్రీ సుదర్శన నరసింహస్వామి మందిరమునందు ధనుర్మాస పరిసమాప్తి సందర్భంగా ఆండాళ్ రంగనాథ స్వామి కళ్యాణం అత్యంత వైభవోపేతంగా, అంగరంగ వైభవోపేతంగా, కన్నులు పండగగా జరుపుకున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి ప్రముఖ యువ శతావధాని గారు శ్రీ ఉప్పలదడియం భరత్ శర్మ గారు ఇచ్చేసి గోదా కళ్యాణం యొక్క విశిష్టతని, వైభవాన్ని, ఆవిర్భావాన్ని అంతా కూడా చాలా చక్కగా భక్తులందరికీ కూడా మనసుకు హత్తుకునేటట్టు కన్నుల పండగగా వీణులు విందుగా చెప్పారండి. ఈ ప్రవచన కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. అలాగే ఈ కళ్యాణం చెప్పచ్చా వాళ్ళు అయ్యవార్ల పేర్లు భక్తులందరూ కలిసి మీరు చెప్పండి. అయితే మీకు ఇది చెప్పండి. ఎంతటి భక్తి పరాధీనుడో
తెలియజేయడం కోసం సాక్షాత్తు ఆ మహాలక్ష్మి స్వరూపమైన గోదా తల్లి పుష్ప కైంకర్యం అనేటటువంటి వ్రతాన్ని చేపట్టి దీన్నే శ్రీవ్రతము అని కూడా అంటారు. కాబట్టి ఆ శ్రీవ్రతాన్ని పూర్తి చేసుకుని తిరిగి రంగనాథ స్వామిని చేపట్టిన శుభ సందర్భంలో ఈ భోగి కళ్యాణ మహోత్సవం, గోదా కళ్యాణ మహోత్సవం అని కూడా అంటారు. భోగి అంటే భోగమునిచ్చినది, అంటే రంగనాథ స్వామి అమ్మవారిని చేరి భోగించిన రోజు కాబట్టి, పొందిన రోజు కాబట్టి దీన్ని భోగి అని కూడా మనము ఎంతో చక్కగా పిలుచుకుంటాము. అయితే ఇలాంటి శ్రీవ్రతాన్ని కన్నె పిల్లలు చూసినా, పెళ్లి కాని యువతీ యువకులు ఎవరు చూసినా, ఆ కంకణదారం చేసినా కానీ వారికి వెంటనే వివాహం జరుగుతుంది అని శాస్త్రోక్తి, ఆచార్యోక్తి కూడా. కాబట్టి ఈ తిరుకల్యాణ మహోత్సవాన్ని మా భక్తులందరము కూడా యోగ నారసింహస్వామి, సుదర్శన యోగ నారసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఎంతో ప్రశాంతంగా ఏకాగ్ర చిత్తంతో మేమంతా కూడా జరుపుకున్నాము. ఈ శ్రీవ్రతానికి అంటే భగవంతుడి పెళ్లికి, మనుషుల పెళ్ళంటే అందరికీ పిలవాలి, మాకు చెప్పాలి, పేరు పేరున శుభలేఖ ఇవ్వాలి, ఎంత ఉంటాయి. భగవంతుడి పెళ్లికి అందరూ పెద్దవాళ్లే కాబట్టి దీనికి పిలుపులతో సంబంధం లేదు. ప్రతి ఏటా కూడా భక్త శిఖామణులు ఎక్కడెక్కడ ఉన్నా కూడా అందరూ ఈ అప్పలాయగుంట మహాక్షేత్రానికి వేంచేసి కొలువై ఉన్నటువంటి సుదర్శన యోగ నరసింహస్వామి వారి సన్నిధిలో ప్రతి సంవత్సరం శ్రీవ్రతానంతరం ఈ భోగి కళ్యాణం, గోదా కళ్యాణ మహోత్సవాన్ని అంతే విధంగా ఇవాళ జరిపినట్టే దిగ్విజయంగా జయప్రదం చేయాలని కోరుకుంటూ గోదా రంగనాథ స్వామి వారికి మనసా శిరసా వచసా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము.